ఒక 12 సంవత్సరాల పాపని 50 సంవత్సరాల వయసున్న మహమ్మద్ గౌస్ పాషా అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ ఆ పాప చావు బతుకుల్లో ఉంది, చనిపోయే సిచ్యువేషన్. కాళ్ళు 2 విరిగిపోయాయి, వెన్నుపూస విరిగిపోయింది, చేతులు విరిగిపోయాయి. కానీ ఇంతవరకు నాయకులు దీని మీద స్పందించలేదు, ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్న వ్యక్తులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించకూడదా? మీ తెలంగాణ గౌరవం దెబ్బతింటుందా? ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పాపకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిందితుడిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణలో నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ అనే కాదు, ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ముఖ్యమైన అంశం. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పాటికి మహమ్మద్ గౌస్ పాషా ఏ చెరువులోనూ తేలేవాడు. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ఘటన జరిగి 7 రోజులు అవుతున్నా ఇప్పటివరకు స్పందించి ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయంలో ఇంకా జాప్యం చేస్తున్నాయి? ఎందుకు మౌనం వహిస్తున్నాయి? నిద్రపోతున్నాయా? నిద్ర నటిస్తున్నాయా? ఖమ్మం విద్యానగర్ జీప్ ప్రైడ్ అపార్ట్మెంట్లో ఓ తాత అమ్మమ్మ వాచ్మెన్లుగా పనిచేస్తారు. వాళ్ళది రజక కుటుంబం. ఇస్త్రీ చేసుకొని ఆ అపార్ట్మెంట్లో ఉన్న వానర్ల దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. కారులు తుడుచుకోవడం, వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్లాట్లో ఏదైనా పని ఉంటే చేసుకోవడం, అది వాళ్ళ బ్రతుకు తెరువు. అయితే ఈ పాప తల్లిదండ్రులు రేగళ్ళ రమేష్, రేగళ్ళ పార్వతి. వీళ్ళది తల్లంపాడు గ్రామం. వీళ్ళకి 12 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప వైరాలోని హాస్టల్లో చదువుతుంది, గవర్నమెంట్ హాస్టల్లో. చదువుతున్నప్పుడు వేసవి సెలవులు రావడంతో తాత అమ్మమ్మని చూద్దామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు గడిపినట్టు ఉంటుందని ఖమ్మంలోని జీప్ రైడ్ అపార్ట్మెంట్కి వచ్చింది. వాళ్ళు అక్కడ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని చెప్పాను కదా. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఎగ్జాక్ట్గా అయితే రాపర్తి నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఆ పాప ఉంటే, ఈ మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తికి ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది. అంటే సొంతంగా ఫ్లాట్ కొనుక్కున్నాడు ఓనర్. ఆయన కారు డ్రైవర్, కారు ఉందంట అతనికి. మరి కారులు ఎన్ని ఉన్నాయో తెలియదు, తిప్పుతూ ఉంటాడంట. ఈ పాప మీద మహమ్మద్ పాషా కన్నేసి ఈ పాపని అనేక సార్లు అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే పాప వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు పెద్దోళ్ళమ్మ, మనం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా ఉంటున్నాం, మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవు, పోలీసు వ్యవస్థ మన గురించి ఆలోచించదు అని భయపడి ఆ విషయాన్ని అట్లనే నీరుగార్చారు. అయితే అదే అదునుగా తీసుకున్నటువంటి మహమ్మద్ గౌస్ సమయం చూసి ఆ పాపను పైకి తీసుకెళ్లి అత్యాచారం చేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఆ పాప ఎక్కడ చెప్తుందని 3వ ఫ్లోర్ నుంచి కిందకు దోసేశాడు. ఎంత దారుణం అండి ఇది! వింటుంటే రక్తం మరిగిపోతుంది, బాధేస్తోంది. మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వింటుంటే మనకి ఎలాంటి సంబంధం లేదు, మనం ఎప్పుడు చూడలేదు, పరిచయం లేదు, కానీ వాళ్ళ బాధ విన్నప్పుడు మనకి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పాపని 3వ ఫ్లోర్ నుంచి తోశాడంటే వాడు మనిషా, మృగమా? 12 సంవత్సరాల పాపలో వాడికి ఏం కనిపించిందో నాకైతే అర్థం. ఆ పాపని కిందకు దోసేస్తే పక్కన రోడ్డు మీద వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్లు, మెయిన్ బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది కదా, వాళ్ళంతా చూసి కేకలు వేయడంతో ఆ పాపని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. 6వ తారీఖు ఈ ఘటన జరిగితే 9వ తారీఖు వెలుగులోకి వచ్చి వాడిని అరెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఆ పాపని ఫస్ట్ ఖమ్మంలోని మమతా హాస్పిటల్కి తీసుకెళ్తే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కి తీసుకెళ్ళమన్నారంట. హైదరాబాద్ నిమ్స్కి తీసుకెళ్లారు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. రజక సంఘం నాయకుడు అంట మొగ్గ అనిల్ కుమార్, ఆయన స్పందించారు. ఆ రజక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు, అక్కడ మాట్లాడుతున్నారు. కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించడానికి కాస్త ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు కూడా ఒక్కసారి కూడా ఈ పాపకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం. 12 సంవత్సరాల పాప 50 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఆ పాప ఆల్మోస్ట్ చావు బ్రతుకుల్లో ఉంది. బ్రతుకుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకు నేను ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నానంటే, వెన్నుపూస విరిగిపోవడం, చేతులు విరిగిపోవడం, కాళ్ళు విరిగిపోవడం, 3వ ఫ్లోర్ నుంచి పడడం అంటే సామాన్యమైన విషయం. కింద అన్ని రాళ్ళు ఉన్నాయి. అదంతా చుట్టుపక్కల కాస్త చెత్త, రాళ్ళు, తక్కువ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం అనుకుంటాం. మేబీ 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ అది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోవడం అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణలో ఇదే జరిగాయని ఆయన మొగ్గ అనిల్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, రజకుల మీద జరిగిందని. అయితే ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. తాత అమ్మమ్మ అక్కడ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈ పాప వైరల్ను హాస్టల్లో. ఈ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి కాస్తైనా తను చేస్తున్న పని గురించి ఒక్కసారి ఆలోచించి అత్యాచారం చేశాడు. దానికే
మన చట్టాల ప్రకారం నిజంగా ఎలాంటి లొసుగులు జరగకుండా ఉంటే అతనికి కఠినమైనటువంటి శిక్ష పడుతుంది. అది కాకుండా అత్యాచారం చేసి ఆ విషయం బయటికి చెప్తుందేమోనని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇది అంత ప్రమాదకరమైనటువంటి కేసు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కేసు మీద ఇప్పటి వరకు తెలంగాణలో స్పందించలేదు, ధర్నాలు చేయలేదు, తెలంగాణ వాదులు రాలేదు, తెలంగాణ నాయకులు రాలేదు. తెలంగాణలో పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పినటువంటి పార్టీ ఒకటి కూడా బయటికి రాలేదు. మహిళా సంఘాలు, మహిళా నేతలు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇదే ఆశ్చర్యకరమైన. కవిత గారు ఇప్పటివరకు స్పందించలేదు, మంత్రులైనటువంటి కొండా సురేఖ గారు స్పందించలేదు, సీతక్క గారు స్పందించలేదు, ఇంకా మహిళా మంత్రులు స్పందించలేదు, మహిళా నేతలు స్పందించలేదు. ఎందుకు స్పందించరు? ఇలాంటి అంశం మీద ఎందుకు మాట్లాడరు? మీరు పేదలకి సహాయం చేయడానికి మీరు ఎందుకు ముందు రావట్లేదు? పేదలకు అన్యాయం జరిగినప్పుడు మీరు సహాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ పేదలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి కదా, నిందితులకు శిక్ష పడేలాగా చేయాలి కదా. నేను ఇందాక అన్నట్టు అదే ఆంధ్రాలో అనేటితే ఈ పాటికి మహమ్మద్ గౌస్ ఏదో చెరువులో శవమ తేలేవాడు. నేను గతంలో అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. అలా ఉండాలి ప్రభుత్వాలు, అలా స్పందించాలి ప్రభుత్వాలు. ఈరోజు వాళ్ళంతా కూడా మహమ్మద్ గౌస్ని ఎన్కౌంటర్ చేయమని కోరుకుంటారు. ఎన్కౌంటర్ చేసేటువంటి విషయం పక్కన పెడితే వీళ్ళకి న్యాయం జరుగుతుందా, న్యాయం చేయగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 6వ తారీఖు జరిగితే బయట ప్రపంచానికి తెలియడానికే వారం పట్టింది. వాడిని అరెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? న్యాయం జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ పాపని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం ఏం చేస్తుంది? మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటాం? సిపి సజ్జనార్ గారు గతంలో ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటివి కూడా కాదవి, మహిళలు అంటే 20-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడే సజ్జనార్ గారు తీవ్రంగా స్పందించారు, నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. మరి వాళ్ళ పసిపాప అభం శుభం ఎరుగని బయట ప్రపంచం తెలియని పసిపాప, అలాంటి పాపని ఒక దుర్మార్గుడు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అత్యాచారం చేస్తే మరి ప్రభుత్వాలు స్పందించాలిగా, పోలీసు వ్యవస్థ స్పందించాలిగా, తక్షణమే పాపకు న్యాయం చేయాలిగా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారా? అధికారంలో ఉన్న పార్టీ మీకు బెదిరింపులు చేస్తుందా అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ప్రశ్నిస్తారు. మరి ఆ పాపకు న్యాయం చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన విషయం. ఎందుకంటే ఆ పాప పరిస్థితి చాలా దారుణంగా ఉందని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఆ పాపకు న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం.